పెద్దలు మీ అందరి నోటీసులో పెట్టారు. కరెక్ట్ గా ఫిబ్రవరి 11వ తారీఖు నాడు పోలింగ్ ఉంది. ఇవాళ స్క్రూటినీ అయింది. మంచిగా ఒక్క నామినేషన్ కూడా విత్డ్రా కాకుండా మన గణపూర్లో అన్ని 18 డివిజన్లో వేసిన అందరూ కూడా సక్సెస్ అయ్యి అని చెప్పారు. మనస్ఫూర్తిగా ఆ స్క్రూటినీ చేసిన అడ్వకేట్ గారితో మీరు చేయించుంటారు, వారికి అభినందిస్తున్నాను. ఏదైతే 2వ తారీఖు 3వ తారీఖు నాడు విత్డ్రాల్ అయిపోతే 3వ తారీఖు నుంచి ప్రచారం మొదలవుతుంది. ఈ ప్రచారం మొదలయ్యేటప్పుడు ఇక ఎలా చేయాలి, ఎన్ని ఓట్లకి ఒక వ్యక్తులను పెట్టాలి, ఆల్రెడీ కమిటీలు వేసిన దాని గురించి కూడా చాలా వివరంగా తెలిపారు. ఇందాక అన్నట్లు పిసిసి అధ్యక్షుల వారు కూడా ఇక్కడ 1-2 ఇష్యూస్ గురించి నా నోటీసుకి తీసుకొచ్చారు. గౌరవ అనుభవజ్ఞులు సిఆర్ గారితో కూడా మాట్లాడాను. నా పక్షాన్ని కూడా సర్వే చేపిస్తున్నాను. ఇవాళ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ సర్వే రిపోర్ట్ వస్తుంది. సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత సిఆర్ అన్నా నేను మాట్లాడి ఏదన్నా 1-6 అటు ఇటు ఉన్నా కూడా ఎవరైతే సర్వేలో మెరుగైన ఫలితాలు వస్తారో వాళ్ళకి టికెట్ ఇచ్చే దాంట్లో పార్టీ పక్షాన పిసిసి అధ్యక్షుల వారు కానీ ఎవరు ఎన్ని చెప్పినా కొత్త పాప అనేది ఇంపార్టెంట్ కాదు. గెలవగలిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజా ఆదరణ ఎవరికైతే ఉందో, ప్రజలు ఎవరినైతే ఆశీర్వదించి దీవిస్తారో అటువంటి వారిని ప్రజాక్షేత్రంలోకి పార్టీ రంగంలోకి దింపడం జరుగుతుంది. అటువంటి వారికి తప్పకుండా బీఫామ్ ఇవ్వటం కూడా జరుగుతుందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను.